ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, అరుణ్ కుమార్ గారు, ఒక 2000 కోట్ల రూపాయల ఐటీ స్కామ్కి సంబంధించి స్కిల్ స్కామ్ 2000 కోట్ల రూపాయలది ఐటీ స్కామ్ ఒకటి ఉంది. ఐటీ ఎగవేత కేసు స్కిల్ కేసు కంటే ముందుది ఐటీ ఎగవేత కేసు. ఇందులో చాలా క్లియర్గా ఈ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఆ రోజు ఐటీ అధికారులు సోదాలు జరిపిన తర్వాత సిబిడిటి 13 ఫిబ్రవరి 2020న ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది సార్. సెర్చ్ చేశాము ఈ 2000 కోట్లు. ఎవరి దగ్గర సెర్చ్ చేశారంటే పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో సెర్చ్ చేసి చాలా ఎవిడెన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి కీలక డిస్కులు కానీ, హార్డ్ డిస్కులు కానీ, లేకపోతే ఈ ఫైల్స్ కానీ, ఇంకా ఏ ఉంటే అవన్నీ కూడా సీజ్ చేశామని వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్ ఇక్కడ ఏం రాశారంటే, సెర్చ్ ఆపరేషన్ వాజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఏ ప్రామినెంట్ పర్సన్. ఆ ప్రామినెంట్ పర్సన్ చంద్రబాబు అని ఆ రోజు మీడియా మొత్తం కూడా కోడై కూర్చుంది. ఆయనకి ఎక్స్ పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు. ఇది పెండ్యాల శ్రీనివాస్కి సంబంధించింది. ఇది క్లియర్గా ఆ రోజు ఆయన ఇంట్లో సోదాలు జరిగిన తర్వాత సిబిడిటి రిలీజ్ చేసినటువంటిది. తరువాత ఆయన పైన ఏది ఈ స్కిల్ కేసు చెప్పారు కదా మీరు, దానికి సంబంధించి ఆ కేసు విచారణలో సందర్భంగా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ప్లీజ్ స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై శ్రీనివాస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని ఎంక్వైరీ సమయంలో ఈ శ్రీనివాస్ గురించి చెప్పమంటే చాలా విషయాలు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వగానే వెళ్ళిపోయిన, దేశం విడిచి పారిపోయిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ ఫ్లైట్ వేసుకుని వాలిపోయిన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ అదే సీట్లో కూర్చోబెట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే క్లీన్ చిట్ ఇచ్చి ఆయన కూర్చోబెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ ఏమవుతాయి? ఇది ప్రజలలో నానుతున్నటువంటి ప్రశ్న. ఆబ్వియస్గా డిస్మిస్ చేసే పరిస్థితి అక్కడ వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదు. అంతే, సెంట్రల్ ఏజెన్సీ చేతులకు వెళ్తే తప్ప ఉపయోగం లేదు. స్టేట్ ఏజెన్సీస్ ఆబ్వియస్గా 100% సబార్డినేట్ టు చీఫ్ మినిస్టర్ పోస్ట్. కాబట్టి దాన్ని అంటే ఈ వరదల బురద మిగిలింది, ఈ కేసుల్లో ఇవి మిగిలినాయి, అంతే, ఈ ఉత్తర్వులు మిగిలినాయి. విచిత్రమైన పరిస్థితి. అసలు ఒక ముఖ్యమంత్రి ఇన్ని రకాల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి క్లీన్ చిట్ ఇవ్వడం, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో శాలరీస్ కూడా ఇవ్వమనడం, పారిపోయిన టయానికి కూడా అంటే అసలు చార్లెస్ టయాన్ని కూడా సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీలో పారిపోవడం. నెక్స్ట్ చార్లెస్ శోభరాజ్ వస్తారు, తర్వాత కింగ్ ఫిషర్ వస్తారు. ఉద్యోగం వదిలి పారిపోయారు ఒక వ్యక్తి, విదేశాలకు వెళ్ళిపోయారు. ఆయన ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, ఏడాది తర్వాత తిరిగి వచ్చారు. ఈ కాలాన్ని కూడా ఆన్ డ్యూటీలో పారిపోయిన రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటున్నారు కదా, పారిపోయిన టైం కూడా జీతం ఏమంటున్నారు. ఇంకేంది ఇంతకంటే దోపిడీ ఏముంటుంది? గోబెల్స్ వారసత్వం ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తి, రాజ్యాంగాన్ని కాపాడుతా అని చెప్పి ప్రమాణం చేసిన వ్యక్తి, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఒక చిన్న పోస్ట్ ఇవ్వాలంటే ఎంత స్క్రూటినీ చేస్తారు? చిన్న కేసు ఉన్నా కూడా అబ్స్ట్రక్ట్ చేస్తారు. మరి ఏ విధంగా ఒక రకంగా దుర్వినియోగం చేసిండు, ట్యాక్స్లు ఎగ్గొట్టిండు, స్కిల్ స్కామ్లో అవినీతికి పాల్పడ్డాడు. అది స్ట్రైట్ అవే ఈయన అకౌంట్లో నుంచి ముఖ్యమంత్రి అకౌంట్లోకి పోయినాయని, టీడీపీ పార్టీ అకౌంట్లోకి పోయినాయని చాలాసార్లు చర్చించుకున్నాం మనం. అటువంటి వ్యక్తికి నువ్వు క్లీన్ చిట్ ఇవ్వడం అంటే తన కేసులకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకున్నట్టే కదా. ఖచ్చితంగా రేపు ఏమవుతాయి అనుకుంటున్నారు ఈ కేసులు? చాలా కేసులు ఉన్నాయి. ఒకటి స్కిల్ ఉంది, ఫైబర్ నెట్ ఉంది, ఇసుక కేసు ఉంది, మద్యం కుంభకోణం ఉంది, IRR స్కామ్ ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి? మ్యానిపులేటెడ్, కనీసం ఖచ్చితంగా మ్యానిపులేట్ చేసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఒక ఛార్జ్షీట్, అడిషనల్ ఛార్జ్షీట్ వేసి డ్రాప్ చేయడం, క్వాష్ పిటిషన్ వేసి కొట్టేపించుకోవడం, వ్యవస్థలను దిగజార్చి వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేసిండో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మరి మరొకసారి స్పష్టంగా కనబడుతుంది. కోర్టులు సుమోటోగా తీసుకోవాలి యాక్చువల్గా ఇటువంటి కేసులను. ద పర్సన్ ఈజ్ ఫేసింగ్ క్రిమినల్ కేసెస్, హౌ కెన్ ద గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అగైన్ ఇన్ టు దట్ పోస్ట్ విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ పేమెంట్? ఏ విధంగా డబ్బులు ఇవ్వమంటారు? దొంగకు డబ్బులు ఇవ్వమంటే ఇంకా అంటే చార్లెస్ శోభరాజు కావచ్చు, విజయ్ మాల్యా కూడా ఇంకా నా డబ్బులు నాకు ఇవ్వండి, నా అమ్మిన విల్లాలని నాకు ఇవ్వండి, నా వ్యాపార సామ్రాజ్యం నాకు ఇవ్వండి అని రేపు ఇంగ్లాండ్ నుంచి పెట్టుకుంటే ఈయన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి పేమెంట్ కూడా చేపిస్తాడేమో. మరి విజయ్ మాల్యా చేపించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఖజానా చూస్తున్నాం కదా. ఇప్పుడు వరద వచ్చి లెవెల్ పెరిగి
పడవలు పోయి కౌంటర్ బ్యాలెన్స్కి కొట్టుకుంటే లెవెల్ పెరిగింది తప్ప, లేకపోతే కొట్టుకోవడం తప్ప? లెవెల్ పెరగకుంటే అవి అక్కడ నుంచి రానే రావు, కౌంటర్ బ్యాలెన్స్ కొట్టనే కొట్టవు. అసలు జనాలను పిచ్చోళ్ళని చేసి లెవెల్ పెరిగినందుకే కదా పైన పోయి కొట్టుకున్నాయి అవి. దానికి గేట్లకు పోయి కొట్టుకుంటున్నాయి. ఎట్లా అంటే కొన్ని వందల పశువులు చనిపోయినాయి, కట్టేసున్న పశువులు డైరీ ఫారంలో చనిపోయినాయి. అంటే ఇది అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఎన్ని వందల మంది అంటున్నా నేను. ఎందుకంటే డెఫినెట్ గా ఉంది, సముద్రంలో కొట్టుకుపోయినవే మృతదేహాలు చాలా ఉన్నాయి అక్కడ. విచిత్రంగా సిసోడియా గారు మాట్లాడిన మాటలు కూడా 2 లక్షల మందిని ఏ విధంగా ఎవాక్యుయేట్ చేస్తామంటే వాడు ఎవాక్యుయేట్ అయిపోతాడు కదా. గవర్నమెంట్ ఉన్నప్పుడు చేత కాకుంటే వాడు నీళ్ళలో పడి చచ్చిపోతాడు ఏమైనా? వాళ్ళందరూ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిన 20 గంటల్లో లాకులు దాటేసి వెళ్ళిపోతారు, విజయవాడకు చేరుకుంటారు. మొత్తం ఉన్న వాళ్ళంతా కూడా నడుచుకుంటూ వెళ్ళిన 10 గంటల సమయం, లారీ అవసరం లేదు సార్. నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ బాధితులు వాళ్ళ సామాన్లు లాక్ చేసుకొని, మనం అందరం చూసినాం. ఒక వీడియో వచ్చింది, ఒక 2 గంటల్లో నీళ్ళ స్థాయి ఏ విధంగా పెరిగింది. వాళ్ళు ఏం చేశారు, అందరు బైకులు స్కూటర్లు అన్ని ఇళ్ళలో పెట్టేసుకున్నారు, తీసేసుకొని చేసుకోవాల్సిన మార్పులు చేర్పులు పైకి పెట్టేసుకోవడాలు అన్ని చేసిండ్రు. పై పోర్షన్ల కన్నా వెళ్ళిపోతారు కదా. తిండి గింజలను ఈ రోజు రోడ్డు మీద వచ్చి అడుక్కోవాల్సిన కర్మ వాళ్ళకి లేదు కదా. వాళ్ళ తిండి గింజలను వాళ్ళు సంరక్షించుకునే వాళ్ళు కదా. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి వ్యక్తి, ఇంత మ్యానిపులేట్ చేసిన వ్యక్తి ఇంకో మ్యానిపులేట్ చేసిన వ్యక్తిని తన కేసులు కొట్టేయడానికి తీసుకురావడం విచిత్రం అయితే ఏం కాదు. ఇందులో డెఫినెట్గా మిగతా కేసులు ఛార్జ్షీట్లలో క్లీన్ చిట్ ఇప్పించుకునే అవకాశం ఉంటుంది. క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత క్వాష్ కూడా అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.